ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చే ఈ కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం 10 కేంద్ర కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంఘాలు ఈ బంద్లో పాల్గొనబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపబోతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కేంద్రం అంటూ ఈ బంద్కు పిలుపునిచ్చాయి. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనుల్లో కార్యకలాపాలు బంద్ కానున్నాయి. రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బంద్లో మొత్తం 25 కోట్ల మంది కార్మికులు పాల్గొనబోతున్నట్లుగా అంచనా ఉంది. అసలు ఈ భారత్ బంద్ దేనికి అనే అంశం ఒకసారి చూస్తే, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని, కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సమిష్టి నిర్ణయాలను బలహీనపరిచేందుకు, యూనియన్ల కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండడానికి కార్మికులు 4 కార్మిక కోడ్లను విధించడానికి ప్రయత్నిస్తుందంటూ యూనియన్ల ఫోరం తన ప్రకటనలో తెలియజేస్తుంది.